తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి ట్విస్ట్లతో ఊహించని మలుపులతో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తూ అమ్మాయి గారు సీరియల్ ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ ఊహించని మలుపు తిరిగింది. బంటి ఎవరు అన్న నిజం అందరికీ తెలిసిపోయే తరుణం దగ్గరికి వచ్చేసింది. ప్రస్తుతం ఈ కథలో ప్రతినాయకులైన ఇద్దరికి బంటి ఎవరు అన్న నిజం తెలిసిపోయింది. అలాగే లైవ్ లో మందారాన్ని కూడా వాళ్ళిద్దరూ చూసేశారు. ఇక రాబోయే మలుపులు ఎలా ఉండబోతున్నాయో. బంటి, దీపు, రాజు రూపలని జీవన్ చూస్తాడు. రాజుకి ఒక కొడుకు ఉన్నాడని, వాడి పేరు బంటి అని జీవన్ కి తెలిసిపోయింది. రాజు దగ్గర, రూప దగ్గర ఒక్కొక్క బాబు ఉండడాన్ని జీవన్ చూస్తాడు. విషయాన్ని కనుక్కోవడానికి విజయాంబిక, దీపక్లను ఆశ్రయిస్తాడు. రూప దగ్గర పెరుగుతున్నది దీపక్ కొడుకు అన్న నిజాన్ని తెలుసుకుంటాడు. అయితే రాజు దగ్గర ఒక బాబు ఉన్నాడని, ఆ బాబు ఎవరు అన్నది విలన్స్ కి ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ గా మారింది. వెంటనే బంటి ఎవరు అన్న నిజాన్ని కనుక్కోవాలనే ప్లాన్ లోకి దిగుతారు. అయితే ఆ బంటి ఎవరో కాదు, రాజు కొడుకు అన్న నిజం తెలిసిపోతుంది. అయితే ఈ రాజు కొడుకుగా ఉన్నది ఎవరు? గతంలో మేము చంపేమని చెప్పిన రూపకు పుట్టిన కొడుకేనా అని వాళ్ళకి ఒక డౌట్ వచ్చేసింది. దాంతో DNA టెస్ట్ ని చేయాలని నిర్ణయించుకుంటారు. రూప గదిలోకి వెళ్లి రూప జుట్టుని సంపాదిస్తారు. అలాగే బంటిని కిడ్నాప్ చేసి DNA టెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తారు. ఈ నేపథ్యంలో బంటి దీపక్ చేతిని కొరికేసి కార్ల నుండి దూకేస్తాడు. అదే సమయంలో బంటి జుట్టుని గట్టిగా పట్టుకొని విజయాంబిక జుట్టుని తీసుకుంటుంది. కట్ చేస్తే బంటి ఇప్పుడు హాస్పిటల్లో పడ్డాడు. రూప బంటిని కాపాడి హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. బంటికి బ్లడ్ అవసరమైతే అదే బ్లడ్ గ్రూప్ రాజుకి ఉందని రాజుని పిలిపిస్తుంది. అయితే రాజు కూడా తన కొడుకు అన్న నిజాన్ని రూపాకి తెలియకుండా చాలా జాగ్రత్త పడతాడు. అదే సమయంలో విజయాంబిక, దీపక్లు అదే హాస్పిటల్కే DNA టెస్ట్ కోసం వస్తారు. పనిలో పనిగా మందారం అలాగే రాఘవ కూడా అదే హాస్పిటల్ కి వస్తారు. అందరూ ఒకే చోట చేరుతారు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఊహించని మలుపులే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రహస్యంగా ఒక డాక్టర్ ని కలిసి DNA టెస్ట్ చేయాల్సిందిగా డీల్ మాట్లాడుకుంటారు. ఇక మరోవైపు రూపని ఎంత త్వరగా ఇక్కడ నుండి పంపించేస్తే బంటి ఎవరన్న నిజం రూపకి తెలియకుండా ఉంటుంది అని రాజు జాగ్రత్త పడుతూ ఉంటాడు. మరోవైపు మందారాన్ని స్ట్రెచ్చర్ మీద తోసుకుంటూ అక్కడికి రాఘవ వస్తాడు. వాళ్ళని దీపక్, విజయాంబికలు చూసేస్తారు. ఇక వాళ్ళని కూడా లేపేయాలని విజయాంబిక, దీపక్లు ప్లాన్ చేస్తారు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుంది అంటే DNA టెస్ట్ లో రూప కొడుకే అన్న నిజం తెలిసిపోతుంది. మళ్ళీ రూపా రాజులు దగ్గరవుతారని వీళ్ళు ఏదో ప్లాన్లు చేయబోతున్నారు. రూపా రాజులని దగ్గర కానివ్వకుండా చేయడానికి ఇప్పుడు గోపి, పింకీలని పావుగా వాడుకోబోతున్నారు. గోపి తాను ఉద్యోగాన్ని సంపాదించానని సూర్యప్రతాప్ దగ్గరికి వస్తాడు. అయితే దీపక్ బలవంతంగా గోపిని నీ స్థాయికి తగిన వాడిని చూసి చేసుకో అని ఇంట్లో నుండి తోసేస్తారు. అదే సమయానికి రాజు వచ్చి గోపిని పట్టుకుంటాడు. అయితే ఇప్పుడు రాజు మళ్ళీ అపార్థం చేసుకుంటాడని ఇక్కడ తెలుస్తోంది. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా గుమ్మం దగ్గరికి వస్తారు. అందరూ కలిసే గోపిని ఇంట్లో నుండి తోసేశారని అపార్థం చేసుకుంటాడు అని అనిపిస్తోంది. మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో చూడాలి. ఇంతకీ DNA టెస్ట్ లోకి వాళ్ళు తీసుకెళ్లిన జుట్టు రూపదేనా లేక వేరే వాళ్ళ జుట్టు ఏమైనా తీసుకెళ్లి ఉంటారా? ఖచ్చితంగా రూపా జుట్టే అయి ఉంటుంది అనే అనిపిస్తోంది. ఎందుకంటే DNA రిపోర్ట్ వస్తే ఆ నిజం తెలిసిపోతుంది. మరి విజయాంబిక, దీపక్లు నెక్స్ట్ స్టెప్స్ వేయాలంటే, విలన్స్ గా వాళ్ళు నెగిటివ్ గా ప్లాన్లు చేయాలంటే వాళ్ళకి నిజం తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి నిజం తెలిసిపోతుంది అని తెలుస్తోంది. ఇక విజయాంబిక, దీపక్లకి రూపారాజుల కొడుకే బంటి అన్న నిజం తెలిసిపోతుంది. అమ్మాయి గారు సీరియల్ కథ ప్రస్తుతం ఎలా ఉంది? బంటి ఎవరు అన్న నిజం విజయాంబిక, దీపక్లకి తెలియడం, అలాగే మందారం ప్రాణాలతో ఉండడాన్ని వాళ్ళిద్దరూ చూడడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.